గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, మనకి నవంబర్ మాసం చివరిలోకి వచ్చేసరికి అప్పటి నుంచి మనకు మూడాలు, అంటే అందరికీ అర్థమయ్యే భాష అంటే మూడాలు, శుక్ర మౌఢ్యమి అని ఏర్పడుతుందని చెప్పి దాదాపు కొన్ని నెలల పాటు కూడా ఈ మూడాలు ఉంటాయి అని చెప్పి, ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అని పెద్దవాళ్ళు అంటున్నారు. అది ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి, నిజంగా అంటే ఎటువంటి శుభకార్యాలకు పనికిరాదా ఈ నెలలన్నీ కూడా, వాటి గురించి తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మనకు మౌఢ్యమి అంటే అర్థం ఏమిటి అని అంటే గనక, ఎప్పుడైతే ఈ యొక్క శుక్రుడు రవితో కలిసి ఉంటాడో దానిని శుక్రమౌఢ్యమి అని పిలుస్తుంటాం. అంటే ఏ గ్రహమైతే సూర్యుడితో కలిసి ఉంటుందో ఆ సమయంలో మనకు మౌఢ్యమి అంటే శుక్రుడి యొక్క తేజస్సు అనేటటువంటిది, శుక్రుడు ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి రాకుండా ఆపేటటువంటిది మౌఢ్యమి యొక్క అర్థము. ఇక పెద్దవాళ్ళు ఏమంటారంటే మౌఢ్యమిని గుడ్డి రోజులు అని అంటూ ఉంటారు. కాబట్టి ఇట్లాంటి శుక్రమౌఢ్యమి అనేటటువంటిది ఏదైతే, శుక్రుడు దేనికి కారకుడు అంటే భార్యాభర్తల కలయిక కారకుడు. అలాగే జాతకం చూడాలి అన్నా కూడా కలత్రభావం చూస్తూ ఉంటాము. మనకు జాతకంలో ఎప్పుడైనా సంవత్సర కాలంలో రెండే మూఢాలు వస్తాయి, ఒకటి గురుమూఢమి, రెండు శుక్రమూఢమి. అంటే ఇప్పుడు వచ్చేటటువంటిది శుక్రమౌఢ్యమి. కాబట్టి ఈ యొక్క శుక్రమౌఢ్యమి తేదీ వచ్చేసేసి నవంబర్ 27వ తారీఖు నుంచి మొదలుకుంటే గనక మనకు ఫిబ్రవరి 17వ తారీఖు వరకు, అంటే దాదాపుగా ఒక 10 రోజులు తక్కువ 3 నెలల పాటు ఈ మౌఢ్యమి అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఈ మౌఢ్యమిలో ఏం చేయకూడదంటే పెళ్ళిళ్ళు చేయకూడదు, అలాగే గృహప్రవేశాలు చేయకూడదు, శంకుస్థాపనలు చేయకూడదు, ఎంగేజ్మెంట్లు నిశ్చితార్థాలు చేయకూడదు, అలాగే రాజ పట్టాభిషేకాలు చేయకూడదు, అలాగే విశేషంగా మనిషి జీవితానికి శుభకార్యాలు ఏవైతే ఉంటాయో అవి చేయకూడదు అని, ఉపనయనాలు కూడా చేయకూడదు, కేశఖండన చేయకూడదు, ఇలా అనేక రకాలైనటువంటి నియమాలతో కూడుకుంటుంది ఈ మూఢమి. కేశఖండన అంటే పుట్టు వెంట్రుకలు మాత్రమేనా? ఎవరైనా మొక్కులు ఉండి తల కేశఖండన అంటే పుట్టు వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో అవి తీయకూడదు. ఒకవేళ తీయాలి, నెలలు దాటిపోతున్నాయి అని అనుకుని చాలామంది ఉంటూ ఉంటారు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఇబ్బంది జరిగితే గనక మన ఇంటి దేవుడు మన ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో ఆ క్షేత్రానికి వెళ్ళి తీయవచ్చు, లేదా తిరుపతి లాంటి క్షేత్రానికి వెళ్ళి తీయవచ్చు. తిరుపతిలో నిత్య కళ్యాణం పచ్చతనం, అక్కడ మూఢాలతో కానీ పౌర్ణమి అమావాస్యలతో కానీ తిథివార నక్షత్ర యోగ ముహూర్తాలతో సంబంధమే లేదు. అక్కడ 365 రోజులు కేశఖండన చేసుకోవచ్చు. అంటే అది ఎగ్జంప్షన్ అన్నమాట. ఓన్లీ అవకాశం ఉంది అంటే పోస్ట్పోన్ చేసుకోవాలి. అవకాశం లేదు అనుకున్న సమయంలో అలాంటి పుణ్యక్షేత్రాల్లో ఏదైనా మీరు పుణ్యక్షేత్రం అనుకుని ఆ పుణ్యక్షేత్రాల్లో తీయవచ్చు. అంటే దేవాలయాల్లో తీసిన దానికి తప్పు ఉండదు, దోషం ఉండదని శాస్త్రము. అలా కొన్ని శుభకార్యాలు చేయకూడదు. అలాగే చేయవలసినటువంటివి ఏమిటి అంటే వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు, అలాగే షాపింగ్స్ ఏదైనా ఓపెనింగ్ అంటే మనిషికి నిత్యావసర సరుకులని కొన్ని ఉంటూ ఉంటాయి, నిత్యావసరమైనటువంటి వస్తువులు అనేటటువంటి కొన్ని ఉంటాయి. అలా మనిషి జీవితంలో పోషణకు సంబంధించినటువంటివి వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే షాప్స్ ఏవైనా చిన్న చిన్న కిరాణా షాప్స్ కానీ, బట్టల షాప్స్ కానీ, బొటిక్స్ కానీ, లేదంటే పార్లర్స్ కానీ, ఇలాంటివి ఏదైనా ఓపెనింగ్స్ ఉంటే అలాంటి ఓపెనింగ్స్ చేసుకోవచ్చు. అలాగే దేవాలయాలను దర్శించవచ్చు. ఈ మూఢాలలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు చేయవలసింది ఏమిటి అని అంటే కనుక పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడము, అలాగే ఈ సమయాల్లో భగవంతుని యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడము. ఎందుకంటే శుభకార్యాలు కొంతమంది ఉంటాయి కాబట్టి భగవత్ ఆరాధన కొంత తక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి మూఢాల సమయాల్లో దేవత అర్చన చేసుకోవడం, ఉపవాస దీక్ష చేసుకోవడం, ఉపాసన చేయడము, లేదా పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకోవడము, ఇలాంటివి చేసుకోవడం ద్వారా కూడా మనకు పుణ్యం పురుషార్థంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది. ఇప్పుడు చాలా ప్రాంతాలలో వడి బియ్యాలు ఇలాంటివి ఆచారం ఉంటాయి, అటువంటి విధానాలు ఆచరించవచ్చు అంటారా? లేదండి, ఒడి బియ్యం కూడా మూఢాలలో ఎలాంటి అంటే మనిషికి సంబంధించిన ఎలాంటి శుభకార్యాలు చేసుకోరాదు. అది చిన్నదైనా పెద్దదైనా వ్రతాలు చేసుకోవచ్చు, నోములు చేసుకోవచ్చు, ఇలాంటివి చేసుకోవచ్చు. ఒడి బియ్యం పోసుకోవాలన్నా, కొత్త బట్టలు పెట్టుకోవాలన్నా, కొత్త ఇంటికి రావాలనుకున్నా, ఏదైనా చెయ్యాలనుకున్నా కానీ ఇలాంటి సందర్భాల్లో అవి పనికిరావు. మూఢాలు అని అంటే కనుక ఇవి గుడ్డి రోజులు కాబట్టి ఇలాంటి
ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి శుభకార్యాలు చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఎగ్జంప్షన్గా ఏదైనా చెయ్యాలి అనుకుంటే దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా చూసుకోవాలి తప్ప ఇంకా వేరే ఏమీ చేయకూడదండి. దానికి మూఢాలలో ఉన్నటువంటిది ఏమిటి అని అంటే కనుక ఇవి గుడ్డి రోజులు. మనము గుడ్డి రోజుల్లో ఏది చేసినా కూడా అది అశుభానికి దారి తీస్తుంది అని శాస్త్రము. అలాగే ఇవన్నీ కూడా ఎవరు ఆచరించాలి అని అంటే కనుక ఎవరైతే మన సనాతన ధర్మాన్ని విశ్వసిస్తున్నారో అలాంటి వారు ఆచరించరు. ఇప్పుడు మనకంటే మూఢాలు ఉన్నాయి, అలాగే ముస్లిమ్స్లకు కావచ్చు, క్రిస్టియానిస్కి కావచ్చు, వాళ్ళకి అలాంటి పట్టింపులు ఏమీ ఉండవు. వాళ్ళు 365 రోజులు వాళ్ళు అన్నీ చేసుకుంటారు. కానీ ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారో వాళ్ళు మాత్రం మూఢాలను కూడా తప్పకుండా ఆచరణ చేసుకోవాలి. అలాగే మూఢాలలో నిషిద్ధమైనటువంటి పనులు చేయకూడదు. ఏవైతే మనిషి నిత్య జీవితంలో వాహనాలు కావచ్చు, లేదు అంటే కిరాణా షాపులు కావచ్చు, షాపింగ్స్ కావచ్చు, అవి మాత్రం చేసుకోవచ్చు. బంగారం కొనుగోలు చేసుకోవచ్చు. ఇలాంటివి ఏదైనా ఉంటే చేసుకోవడానికి అవకాశంగా ఉన్నటువంటిది మూఢాలు. కాబట్టి మూఢాలు శుభకార్యాలు అయితే పనికిరావండి. కొన్నిసార్లు అంటే ఇలా మూడాలు వచ్చినప్పుడు కొన్ని అంటే కీడుతో వస్తుంటాయి అలా అంటూ ఉంటారు. ఈసారి వచ్చిన ఈ శుక్రమౌఢ్యంకి అలాంటి విధానం పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాల్లో మూఢాలు అనేటటువంటివి ఆల్మోస్ట్ ఫిబ్రవరి 17 దాకా నిర్ణయం చేయడం జరిగింది. అయితే మామూలుగా మనకు సంక్రాంతి కీడు దినాలు అని చెప్తూ ఉంటారు. ఆ కీడు దినాలు కూడా మూఢాల్లోనే కలిసిపోయాయి కాబట్టి పెద్ద దానికి పట్టింపు అనేటటువంటిది ఏమీ కూడా ఉండదు. సంక్రాంతి వచ్చిందంటే చాలా మంది కీడు, లేదు అంటే సంక్రాంతి వచ్చిందంటే ఏదైనా ఇంటి మీద ఏదైనా దోషం పడిందేమో, లేదా సంక్రాంతి వస్తే పోయిన సంవత్సరం ఏమన్నా గాజులు పంచితే బాగుంటుంది, లేదా ఒక కొడుకున్న వాళ్ళు కొబ్బరికాయ కొట్టాలి, లేదా పెరుగు దానం ఇవ్వాలి, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి అపోహలు వస్తున్నాయండి. సంక్రాంతి కీడు దినాలు అని అంటే అర్థం ఏమిటి అంటే కనుక సంక్రాంతికి చలి ఎక్కువగా ఉంటుంది. అలాగే సంక్రాంతికి ముందుగా సంక్రాంతికి ఎప్పుడైనా 12-15 రోజుల ముందు నుంచి కీడు ప్రారంభమవుతుంది అని అర్థము. కీడు అంటే అర్థం ఏమిటి అంటే కనుక ఆ సమయాల్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఈ సంక్రాంతి వచ్చేది పుష్యమాసంలో వస్తుంది. పుష్యమాసంలో పూస కూడా కుచ్చకూడదు అని శాస్త్రము. కాబట్టి ఈ పుష్యమాసంలో శుభకార్యాలు కూడా పనికిరావు. అంటే మామూలుగా మౌఢమితో కూడుకుని అలాగే పుష్యమాసం అంటే శూన్యమాసం, పుష్యమాసం అంటే శూన్యమాసము, ఇది అంధమైనటువంటి అంటే అంధకారమైనటువంటి మాసం. అంధకారం అంటే ఇవి ఎంత చీకటి మాసము అని దీనికి పేరు. కాబట్టి ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు కూడా చేయకూడదు అని శాస్త్రం. ఇటు మూఢాలు ఇటు పుష్యమాసము రెండూ కూడా కలిసి వచ్చాయి కాబట్టి రెండూ కూడా మూఢాల్లోనే ఉన్నాయి కాబట్టి ఇక ఫిబ్రవరి 17వ తారీఖు వరకు ఎలాంటి శుభకార్యాలు చేయడానికి కూడా వీలుగా లేనటువంటి మాసము. కాబట్టి చాలామంది ఈ మధ్యకాలంలో మనుషులకు సమయం లేకనో ఇంకేం లేకనో మాకు ఈ సమయంలోనే ముహూర్తాలు అంటే ముహూర్తాలు కూడా వాళ్ళే నిర్ణయించి పెట్టుడు ముహూర్తాలు చాలామంది పెట్టుకుంటున్నారండి. దయచేసి పెట్టుడు ముహూర్తాలు మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే ఒక పెళ్లి పెట్టుకోవాలన్నా, ఒక నిశ్చితార్థం పెట్టుకోవాలన్నా, ఇంకేదైనా శుభకార్యం చేయాలన్నా అని మనిషి యొక్క జీవితం. మనిషి ఎప్పుడైతే గుడ్డి రోజులలో కానీ ఇలాంటి శూన్యమాసాలలో కానీ ముహూర్తం అంటే కాలంతో సంబంధం లేకుండా ముహూర్తాలు అనేటట్టు పెట్టుకుంటారో వాళ్ళ జీవితం అంతా కూడా కష్టమయంగా మారిపోతుంది. అంటే అనుకోనటువంటి సంఘటనలు వాళ్ళ జీవితంలో ఏర్పడి విడాకులు తీసుకోవడము, లేదా పుట్టినటువంటి సంతానం అబ్నార్మల్గా పుట్టడము, లేదు అని అంటే కనుక మన వ్యాపారంలో ఇబ్బందులు రావడం, ఇలాంటివి ఏదో ఒక సమస్యలతో రోగ సమస్యలు రావడము, ఆరోగ్యం సహకరించకపోవడం, ఇలాంటివి ఏదో ఒకటి వస్తూనే ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి రాకుండా ఉండడానికి మౌఢమిని త్యజించాలి. అంటే మౌఢమిలో ఎలాంటి శుభముహూర్తాలు చేయకూడదు అని శాస్త్రం అండి. ఇప్పుడు అంటే కొన్ని ప్రకృతి రీత్యా జరిగే పనులకి మనం ఏం చేయలేము. అంటే ఇప్పుడు పుట్టటము, మెచ్యూర్ అవ్వటము, ఇలాంటివి ఈ మూడాల సందర్భంలో జరిగినప్పుడు శాంతి పూజలు ఏమైనా చేయించుకునే అవకాశం ఉంటుందా? వాటికి తప్పు ఉంటుందా? కాలక్రమంలో ప్రకృతితో సంబంధం ఉన్నటువంటి దానికి దోషము లేదు. పుట్టుక మన చేతిలో లేదు, చావు మన చేతిలో లేదు. అలాగే ఎవరైనా మెచ్యూర్ అయినట్టు అది కూడా మన చేతిలో లేదు. మన చేతులలో లేనటువంటి దానికి కాలం ఎప్పుడూ కూడా దానికి అంటూ ముట్టు దోషం ఏమీ ఉండదు. కాకపోతే మనము మానవ సహజ సిద్ధంగా మనము ఆచరించే ఆచారాలు ఉంటాయి చూసారా, ఆచారాలకే మూఢాలు తప్ప ప్రకృతి సహజ సిద్ధంగా జరిగేటటువంటి దానికి దేనికి కూడా మూఢము వర్తించదు. దానికి అంటూ ముట్టు దోషం ఉండదు. కాకపోతే ఇలాంటి సందర్భాల్లో అయినప్పుడు దానికి చేయవలసినటువంటి శాంతి కర్మలు చేసుకుంటే సరిపోతుంది. అది కూడా శాంతి కర్మలు ఎప్పుడు చేయాలి? సపోజ్ ఏదైనా
ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు జన్మనిచ్చినప్పుడు అది ఏ నక్షత్రంలో అయింది, దానికి శాంతి కర్మ ఉందా లేదా అనేది చూసుకొని శాంతి కర్మ చేసుకోవాలి తప్ప లేనటువంటి దానికి శాంతి కర్మలు అవసరం లేదు. అలాగే మెచ్యూర్ అయ్యారు, ఆ మెచ్యూర్ అయినటువంటి సమయ సందర్భం బాగుందా లేదా అలాంటి దానికి కూడా ఈ కాలక్రమంలో ఏంటంటే మంచి చెడులు చూసుకోవాలి. అంటే దేనికైనా మంచి చెడులు చూసుకోవాలి. అది కాలక్రమం మూఢాల్లో వస్తుంది కదా అని చెప్పేసి, మూఢాలు ఉన్నాయి కదా అని చెప్పి దేన్ని ఆపలేము. ఇవి కాలక్రమంలో ప్రకృతి సహజ సిద్ధంగా జరిగేటటువంటి, దానికి ఎలాంటి దోషము వర్తించదండి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.